నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే ఏపీ మద్యం కుంభకోణంలో కీలక విషయాలు ఆయన వెల్లడించారు. సో అసలు విజయసాయిరెడ్డి ఏం చెప్పారు, మిథున్ రెడ్డికి రాజకాశిరెడ్డికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పూర్తి విషయాల మీద మనతో విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్కారం. ఈ పూర్తి మద్యం కుంభకోణం విషయంలో మీ విశ్లేషణ ఏంటి, దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది రెండోసారి సిట్ దగ్గరికి రావటం విజయసాయిరెడ్డి. ఫస్ట్ కాకినాడ పోర్టు విషయంలో వెళ్ళాడు కదా. కాకినాడ పోర్టు దగ్గరికి సంబంధించిన ఇష్యూలో సిఐడి ముందు హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి ఏం చెప్పారు, ఆ రోజు విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు వాళ్ళంతా చేశారు, నాకేం సంబంధం లేదని చెప్పారు. కానీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకురాల. అట్లానే ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా సిట్ పిలిస్తే వచ్చారు, కానీ అదానీ డిస్టిలరీస్ మిథున్ రెడ్డిది అని చెప్పేశారు. కానీ తను చెప్పిన ప్రతి విషయంలో కూడా ఎక్కడ జగన్ అనే పేరుని అతను టచ్ చేయాల. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేసులు చాలా ఉన్నాయి, కొత్తగా ఈ కేసులన్నీ కూడా రాబోతున్నాయి. కానీ విజయసాయిరెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలి. ఇప్పుడు మొన్న కొన్ని వార్తలు వచ్చినాయండి, విజయసాయిరెడ్డి అమిత్ షాని కలిశారని. అమిత్ షాని కలిస్తే అంటే వాళ్ళు హామీ అయితే గట్టిగా ఇవ్వలేదు. వాళ్ళకేంటంటే ఒక దీర్ఘశ్రేణి ప్రణాళిక ఉంది, ఏపీలో కూడా బలపడాలి అని చెప్పేసి. ఏపీలో పార్టీ బలపడాలి అంటే వీళ్ళు రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు మలుచుకోవాలనుకుంటున్నారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం ఎలా అయితే ఉండేదో అట్లా రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకొని ఏపీలో బలపడాలి అనేది బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే విజయసాయిరెడ్డిని ప్రస్తుతానికి అట్లా పెట్టారు. అంటే నేను వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పేసి అడిగాడు. అంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్లానేనండి. సిబిఐ 12, ఈడీ 11 కేసులు ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా కేసులు నమోదు చేయబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని తేలితే కొత్తగా కొన్ని కేసులు యాడ్ అవుతాయి. వీటికి సంబంధించి కూడా వీటన్నిటిని తప్పుకొని బయటపడాలి అంటే బీజేపీ ఒకటే మార్గం, నరేంద్ర మోడీ, అమిత్ షా. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో చూస్తే 15 సంవత్సరాల పాటు ఇంకో 15 సంవత్సరాలు వాళ్ళకి తిరుగులేదు. అంటే ఇంకో 15 సంవత్సరాలు మనం బీజేపీని మంచి చేసుకుంటే కనుక కొంచెం బయటపడవచ్చు అనే భావనలో ఉన్నారు వీళ్ళు. ఏమంటే 3 తరాల పాటు ఆ కుటుంబానికి విధేయంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డితో ఎట్లా విభేదాలు ఎందుకు తెచ్చుకుంటాడు? ఎందుకంటే A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి. అంటే భార్యాభర్తల బంధం ఇది. ఇప్పుడు ఒకళ్ళు జైలుకి వెళ్తే ఇంకొకరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారుగా. గతంలో కూడా అనుభవం ఉంది, ఆ విషయం తెలుసు కదా. జగన్ వెళ్తే విజయసాయిరెడ్డి వెళ్తాడు, విజయసాయిరెడ్డి వెళ్తే జగన్ వెళ్తాడు. అట్లా అని విజయసాయిరెడ్డి అక్టోబర్గా మారతాడా? మారడగా. మారే ఉద్దేశం కూడా లేదు, ఛాన్స్ లేదు. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ కాకినాడ పోర్టుకు సంబంధించేమో విక్రాంత్ రెడ్డి మీద తోచేశారు. ఎందుకంటే రాజకీయంగా మనకు లాభం కలుగుతుంది అనుకున్నప్పుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్ళు ఇప్పుడు విక్రాంత్ రెడ్డి లేదంటే మిథున్ రెడ్డి, రాజకాశిరెడ్డి వీళ్ళందరూ వీళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎవరైనా ఒకటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, విజయసాయిరెడ్డి అంటే ఒక తేనెబూసిన కత్తి లాంటి వ్యక్తి. సిట్కి ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పారు కదా, తర్వాత బయటకు వచ్చి మీడియాకు కూడా కొన్ని చెప్పారు. అయితే వీటన్నిటిని విశ్లేషిస్తే హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఆయనకి ఇల్లు ఉంది. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్ట్ కాలనీలో ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి, రాజకాశిరెడ్డి, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఓఎస్టీగా ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి, అదే సీఎంఓ ఆఫీస్కి సెక్రటరీగా ఉన్నాడు ధనంజయ రెడ్డి. వీళ్ళంతా సమావేశం అయ్యారు. యాక్చువల్గా దీనికి ముందు ఏం జరిగిందంటే ఇతను సిఐడికి చెప్పిన దాని ప్రకారం అదానీ డిస్టిలరీస్ పేరుతో మద్యం వ్యాపారం చేసుకుంటాం, మాకు అరబిందో నుంచి ఒక 100 కోట్లు అప్పు ఇప్పించండి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? మిథున్ రెడ్డి, రాజకాశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ ముగ్గురు కదా. అరబిందో దగ్గర నుంచి ఎందుకు అడిగారంటే అరబిందో శరత్ చంద్రారెడ్డి తమ్ముడు రోహిత్ రెడ్డి విజయసాయిరెడ్డికి అల్లుడు. ఓకే, కాబట్టి ఆ బంధంతో అడిగారు 100 కోట్లు ఇప్పించమని. డీకట్ అనే దానికి 40%, అదానికి 60%, మొత్తం 100 కోట్లు. అంటే వాళ్ళకి 60 కోట్లు, వీళ్ళకి 40 కోట్లు, 12% వడ్డీ చొప్పున ఇప్పించాను. అదానికి తీసుకున్న 60 కోట్లు 12% వడ్డీతో తిరిగి చెల్లించారు. అయితే డీకట్కి సంబంధించి తీసుకున్న 40 కోట్లు తిరిగి చెల్లించారు, కానీ వడ్డీ మాత్రం రావాల్సి ఉంది, దాని మీద వివాదం నడుస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. సరే, అది అంతటితో అయిపోయింది కదా. సరే, 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నారు కదా. ఆ మద్యం విధానానికి సంబంధించి ఆ పాలసీలు రూపొందించినంతా కూడా వీళ్ళే, మెయిన్ సూత్రధారి విజయసాయిరెడ్డి.
మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి. కాకపోతే వీళ్ళు రాలేదని చెప్తున్నారు. వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు కదా, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి, తర్వాత సత్యప్రసాద్ అని చెప్పేసి అందులోనే ఇంకొక డైరెక్టర్ అనమాట. వీళ్ళు 5 వాళ్ళతో పాటుగా అధికారులు కూడా ఉన్నారు. అదే సత్యప్రసాద్ ఉన్నాడు. వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఆయన ఎండీగా, ఈయన మామూలుగా అందుట్లో ఉన్నారు, కీలకమైన పోస్ట్ లో ఉన్నారు సత్యప్రసాద్. అయితే సిట్ అదే ప్రశ్న అడిగింది, వీళ్ళిద్దరూ హాజరయ్యారా అని చెప్పేసి. ధనంజయ రెడ్డి అను కృష్ణమోహన్ రెడ్డి. నాకు గుర్తులేదు అని చెప్పాడు. ఏ విధంగా మనం విధానాన్ని రూపొందించాలి, ఏ విధానం రూపొందిస్తే మనకి ఎంత మిగులుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం డీటెయిల్డ్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీళ్ళందరికీ ఇచ్చాడు. విజయసాయి రెడ్డి ఇచ్చిన దాని ప్రకారమే వీళ్ళు దాన్ని మూవ్ చేశారు. దాంతోపాటు చీప్ లిక్కర్ 20 రూపాయలకి చీప్ లిక్కర్ తీసుకొచ్చి దాన్ని 200కి అమ్మాలని చెప్పేసి ఆలోచన ఇచ్చింది కూడా విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు, 2014 నుంచి 2019 మే 28వ తేదీ వరకు నేను పార్టీని బుధస్కంధాలపై మోసాను. ఆ తర్వాత నాకు స్థానం లేదు, జగన్ మనసులో స్థానం లేదని చెప్పేసి తెలిపోయింది. అందుకని నేను బయటకు వచ్చేసాను అని చెప్తున్నాడు. ఈ లెక్కర్ స్కామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం వాళ్ళందరికీ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్రకారం మొత్తం మూవ్ చేశారు. బిగ్ బాస్ ఎవరైనా అడిగితే ఏదైనా సమాధానం చూడట్లా. బిగ్ బాస్ ఎవరో తెలిస్తే మీరు చెప్పండి అంటున్నారు. తర్వాత మళ్ళీ సిట్ ఇంకో క్వశ్చన్ అడిగిందండి, మరి ధనంజయ రెడ్డి అను వాసుదేవ్ రెడ్డి పాల్గొన్నారా అంటే నాకు గుర్తులేదు అంటున్నారు. వేల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్కు సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు 2 అధికారులు హాజరయ్యారా లేదా అనే విషయం నీకు గుర్తులేదంటే నమ్ముతారండి. నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా, అనుమానాస్పదంగా ఉంది. బయట మీడియా ముందు విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి పూర్తిగా చెడిపోయింది. జగన్మోహన్ రెడ్డి నుంచి విజయసాయి రెడ్డికి ముప్పు ఉంది కాబోలు, జగన్మోహన్ రెడ్డిని ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అని ఒక ఫీలింగ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు ఇట్లా డ్రామా ఆడుతున్నారు. ఇట్లా మళ్ళీ అడిగితే వాళ్ళిద్దరూ హాజరైనట్టు గుర్తులేదు అంటున్నారు. ఇది ఎంత దారుణమైన. ఆ వ్యక్తి గుర్తులేదంటే నిజంగా అది ఎవడు నమ్మడు. వాస్తవానికి సిట్ అడిగిన దానికి దేనికి కూడా సరైన సమాధానం చెప్పలేదు విజయసాయి రెడ్డి. చెప్పలేదు. పిలిచే అవకాశం వాళ్ళు మళ్ళీ పిలుస్తారండి, అధికారులు కూడా అదే 2 రోజులు పిలుస్తామని చెప్పేసి చెప్పారు. తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే కూడా కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ఉన్న అండర్స్టాండింగ్తో దీన్ని మిథున్ రెడ్డి కను రాజ్ రెడ్డి మీదకి తోసేస్తున్నారు. అంటే వీళ్ళు సేఫ్గా ఉండటానికి. అయితే ఒకటి కాకినాడ పోర్టులో విక్రాంత్ రెడ్డి నిజం చెప్పేశాడు. అట్లానే రాజ్ రెడ్డి, మిథున్ రెడ్డి నోరిపితే మొత్తం ఆ ముడుపులు మొత్తం వాటిని వాళ్ళు కిక్ బ్యాక్స్ అని పేరు పెట్టుకున్నారండి. ఆ కిక్ బ్యాక్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాయి అనే విషయం బయటకు వస్తుంది. ఏది రాజ్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు నోరు తెరవాలి. వీళ్ళిద్దరు నోరు తెరిస్తే ఖచ్చితంగా ఆ విషయం బయటకు వస్తుంది. అందుకని వాళ్ళు తెరిచే అవకాశం ఉందంటారా? అంటే విషయాలను వెల్లడించే సోర్స్ ఏమైనా ఉందా? రాజ్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి. రాజ్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ వేశారండి. రేపు సోమవారం నాడు తీర్పు వస్తుంది. ఏపీ హైకోర్టులో వేశారు. దాన్ని బట్టి గవర్నమెంట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పరారీలోనే ఉన్నాడు. పరారీలో ఉంటా కూడా రాజ్ రెడ్డి లాయర్లతో మాట్లాడుతూ కేసు వేయించాడు. కాబట్టి అతనికి ఎంత నెట్వర్క్ నడుపుతున్నారో అర్థం చేసుకోండి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే సమాంతరంగా కొంత నెట్వర్క్ నడుపుతా ఎంత సహాయ సహకారాలు అందజేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు మనం. ఒక అబద్ధం లేకపోతే ఒక దుర్నీతి ఎల్లకాలం అది మేనేజ్ చేయలేరు, సమాజాన్ని మోసం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అంకం ముగింపుకు వచ్చింది. ఖచ్చితంగా ఈ మిథున్ రెడ్డి కావచ్చు, ఇక రాజ్ రెడ్డి కావచ్చు, వీళ్ళు విషయాలు వెల్లడించి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా ఆయన జైల్లో ఉంటారు జీవితాంతం కూడా. గతంలోనే మీరు అన్నట్టుగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇంకా ఆయన రాజకీయ జీవితం కొలాప్స్, జీవితాంతం కూడా జైల్లో ఉంటారు. ఇక ముగిసినట్టే ఆయన రాజకీయ ప్రస్థానం అనేటువంటి విశ్లేషణలు కూడా మనం వింటా ఉన్నాం. దీన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? అవి వస్తున్నాయి, వాటిని నమ్మితే కనుక ప్రజలంతా పాపం మోసపోయినట్టే లెక్కండి. ఎందుకంటే అంత ఆషామాషి వ్యక్తి జగన్ చాలా తెలియగల వ్యక్తి. అంటే ఆ తెలివితేటలు క్రిమినల్ మైండ్ సెట్ అనమాట. అది అంత క్రిమినల్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నారు వాళ్ళు. రాజ్ రెడ్డిదే క్రిమినల్ మైండ్ సెట్ అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అనలేదు ఎవరు. ఇక్కడ చూసారా, రాజ్ రెడ్డి మీద కానీ మిథున్ రెడ్డి మీదకి తోసేశాడు. రాజ్ రెడ్డి తెలివైన క్రిమినల్ అంట. అసలు రాజ్ రెడ్డిని పార్టీలోకి ఎంటర్ చేయించి అతన్ని పెంచి ప్రోత్సహించింది విజయసాయి రెడ్డి. అతనికి పార్టీలోకి నాకెవరో పరిచయం చేశారు. రాజ్ రెడ్డిని పరిచయం చేస్తే సరేలే అని చెప్పేసి పార్టీ ఎన్ఆర్ఐ విభాగం చూసుకోమని చెప్పేసి అతనికి బాధ్యతలు ఇచ్చాను. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ సలహాదారుగా పనిచేస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ చూసుకో అని చెప్పి సలహా ఇచ్చాను. అట్లా చూసుకుంటున్నాడు. తర్వాత లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇందులో ఉన్నాడు, కానీ నాకు సంబంధం లేదు, మీరు అతన్ని అడగండి అని చెప్పేసి చెప్పాడు. ఆ రోజు నీకు అంత చేసావు, మరి లిక్కర్ 100 కోట్ల అప్పుగా వచ్చినప్పుడు రాజ్ రెడ్డి కూడా ఉన్నాడు కదా అందుట్లో, అంటే నీకు అతను తెలుసు కదా, అంత వివరంగా నమ్మకం ఉంది కదా. ఇప్పుడు తప్పుకోవటానికి అంటే వీళ్ళిద్దరు తప్పుకోవటానికి తెలివైన క్రిమినల్ రాజ్ రెడ్డి. అదాని డిస్టిలరీ గురించి నాకు తెలియదు, కావాలంటే మీరు మొత్తం
మిథున్ రెడ్డి మీద కడగమని చెప్పేసి మిథున్ రెడ్డి మీదకి రాజకేశ్ రెడ్డి మీదకి తోసేశారు. అంటే 100 కోట్లు నేను ఇప్పించాను, కానీ వాళ్ళు దేనికి వాడారు, ఏం వ్యాపారం చేశారు ఏంటనేది నాకైతే పూర్తి వివరాలు ఏం తెలియదు. ఏంటంటే వాళ్ళు అడిగారు కాబట్టి అంతవరకే నాకు తెలిసింది, మిగతా విషయంతో నాకు సంబంధం లేదు అన్నారు. అయితే చాలా ప్రశ్నలు వాళ్ళు దాదాపు 20 ప్రశ్నలు అడిగారండి సిట్టు. 20లో 1-2 తప్పితే మిగతా వేటికి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. ఇతను చెప్పిన దాన్ని పరిశీలించుకొని మళ్ళీ ఒక 2-3 రోజుల్లో పిలుస్తారు. అయితే వీళ్ళు చెప్పాను కదా, బీజేపీ ద్వారా ఈ కేసు నుంచి బయటపడాలని చెప్పేసి ఒక ప్రణాళిక రచించుకొని ఆ ప్రకారం ముందరికి వెళ్తున్నారు. వాస్తవానికి జూన్లో విజయసాయి రెడ్డి మామూలుగా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన బీజేపీలో. వాస్తవానికి కదా మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి, విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అవుతాడు, లేదంటే ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీ తరఫున విజయసాయి రెడ్డికి ఇస్తారని. ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఇదంతా తెర వెనుక జరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. అవన్నీ ఏంటంటే వీళ్ళు ముందరగానే మీడియాకి లీకులు ఇస్తారు ఎట్లా అని చెప్పేసి. ఎట్లా లీకులు ఇచ్చేసి తెర వెనక వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ఉంది, ఎల్లకాలం ఈ కూటమి ఉండకపోవచ్చు. బీజేపీ ప్రతి రాష్ట్రంలో కూడా సొంతంగా ఎదగాలనుకుంటుంది, అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాలి. మనం ఉంటే ఆ కేసు నుంచి బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకో 15 సంవత్సరాలండి. ఇప్పుడు ఒక 52-53 ఉంది జగన్కి, అప్పుడు ఒక 65, 66, 67 వస్తాయి. విజయసాయి రెడ్డికి ఒక 75-80 వస్తాయి. ముసలాళ్ళు అయిపోతారు, ఇక ఎవరు దాని గురించి పట్టించుకోరు అన్న ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు. ఎట్లా కొట్లా ఇంకో 15 సంవత్సరాలు నెట్టుకొస్తే చాలు అనేది వీళ్ళ కేసుల నుంచి గట్టెక్కొచ్చు. ఇప్పుడు సిట్ అధికారులు అంటే వాళ్ళు చాలా విద్యావంతులు, విజ్ఞులు, మంచి ఇంటలెక్చువల్. వాళ్ళు ఇలాంటి కుట్రల్ని ఛేదించే విధంగా గట్టిగా విచారణలో ఏమన్నా వేగవంతం చేసి కుట్రలను ఛేదించి నిజాలని ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు కావచ్చు ముందు పెట్టే ఆస్కారం ఏముందంటారా? ముందు పెట్టే ఆస్కారం అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొంచెం వేగవంతం చేస్తుందండి దర్యాప్తు కూడా. ఎందుకంటే దాదాపు 10 నెలలు అవుతుంది. టీడీపీ కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొంది. కాబట్టి ఇంకా అంటే కొంచెం స్లోగా పనిచేస్తుంది ప్రభుత్వం. వైసీపీ మీద గతంలో అవలంబించిన విధానాల మీద కూడా, ప్రభుత్వ విధానాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు గట్టిగా కోరుతున్నారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలే బలం. వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతే తర్వాత మళ్ళీ అధికారం రావాలంటే కష్టమని తెలుసు పార్టీ అధినేతకి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని ఆలోచించుకొని వేగవంతం చేస్తున్నారు. అట్లా అని చెప్పేసి కక్షపూరితంగా అయితే ఏమి చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళే అన్ని నేరాలు చేసి అక్కడ దొరికిపోయారు. కాబట్టి వాటి ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు అదే చెబుతున్నారు. విజయసాయి రెడ్డి జగన్ స్ట్రాటజీలో భాగంగా ప్రజలు నమ్మించడానికి ఇంకో చిన్న మాట మాట్లాడాడు. ఎంతో హృదయ విదారకంగా ఉంది అది వింటే కనుక. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. వచ్చిన తర్వాత నెంబర్ 2 కింద విజయసాయి రెడ్డి కొనసాగుతున్నారు కదా. అయితే జగన్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారంట, విజయసాయి రెడ్డి 1000 కోట్లు సంపాదించాడు, నీకు త్వరలోనే వెన్నుపోటు పడవబోతున్నాడు, కాబట్టి నీకు ముఖ్యమంత్రి స్థానం దక్కే అవకాశం ఉండకపోవచ్చు. అతను వెన్నుపోటు పడిచి తన బలాన్ని తీసుకొని అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, డబ్బులు కూడా 1000 కోట్లు సంపాదించాడని చెప్పారంట. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఎందుకైనా మంచిదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన దూరం పెట్టారంట. అందుకనే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం వల్లే నెంబర్ 2గా ఉన్న నేను నెంబర్ 2000గా పడిపోయానని చెప్పేసి చెప్పారు. అంటే ఇది నమ్మశక్యంగా ఉందండి. నిజంగానే మీరు చెప్పింది మామూలు చోటు కాదు. ఎందుకంటే ఆ సలహా ఎవరు ఇచ్చారో కానీ ఇది జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఒక అగాధం ఏర్పరిచింది చెప్పొచ్చు. ప్రభుత్వంలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఉంటుందండి. అందులోనూ వీళ్ళిద్దరూ A1 A2 కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి బంధం ఉంది. ఒక రకంగా మీరు అన్నట్టుగా ఒక భార్యాభర్తల బంధం, ఆ సహజీవనం విడదీయండి ఇంకంతే. అవును. మరి అది తెలియకుండా ఉంటుందా? ఇదంతా ఏంటంటే ఒకవేళ మరి గవర్నమెంట్ ఇప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం రాకుండా అదే వైసీపీ గవర్నమెంట్ వస్తే విజయసాయి రెడ్డి ఇట్లా మాట్లాడేవాడా? అసలు బయటకు వచ్చేవాడా? రాడుగా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రభుత్వం మారింది, కేసుల నుంచి బయటపడాలి, దాని నుంచి తప్పించుకోవాలి, అందుకని చెప్పేసి ఒక గేమ్. అంటే ఈ 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఏమంటే మేము వస్తామనే ఒక ధీమా కూడా వాళ్ళకి కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల నుంచి వైఎస్ కుటుంబం ఆడుతున్న మైండ్ గేమ్లో భాగంగానే ఇది ఒక మైండ్ గేమ్ అండి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఆడే మైండ్ గేమ్. ప్రజలు ఈ విషయాన్ని ఫస్ట్ గుర్తించాలి. గుర్తించి బీజేపీ ఏ చర్యలు తీసుకోబోతుంది, బీజేపీకి వీళ్ళు ఫేవర్గా అంటే అంతర్గతంగా అట్లాంటివన్నీ ఏంటంటే వాస్తవంగా బయటికి రావు. ఇట్లాంటివన్నీ కొంచెం మనం బయటికి చెప్పి ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, తర్వాత ఏ విధంగా నిజంగానే బీజేపీ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా విజయసాయి రెడ్డికి సహాయ సహకారాలు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందుతాయా లేదా అనేది మళ్ళీ ఇంకా జూన్లో కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం కొన్ని విషయాలు అంతర్గతంగా తెలుసుకొని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొద్దాం. రైట్. ఇది రాజేష్ గారు చాలా లోతుల్లోకి వెళ్ళి ఆయన స్పృశించారు చాలా విషయాలని. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన చెప్తున్నారు. దీనికి బలం కూడా మనం ఆలోచిస్తే అర్థమయ్యే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ విషయం కూడా నాకు గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయిన రీతిలోనే మాట్లాడుతున్నారు. అంటే రాజేష్ గారు చెప్పినట్టుగా మిథున్ రెడ్డిని, రాజకేశ్ రెడ్డిని ఇరికించేసి జగన్మోహన్ రెడ్డి ఇలా బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, బీజేపీలోకి జాయిన్ అయ్యి తద్వారా వాళ్ళ మీద ఉన్న కేసుల్ని మాఫీ చేసుకొని ఈ లోపల ఏజ్ గడుస్తూ ఉంటుంది, నెక్స్ట్ అధికారం రావాలన్నటువంటి ఒక కుయుక్తి కూడా ఉంది. సో వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది కల్లా, అది భ్రమ, ప్రజల్ని మోసం చేయటం, అలాగే అధికారులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళది చాలా విడదీయరాని బంధం అని చెప్తున్నారు. జూన్లో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మనం చూడాలి. ఇది ఈరోజు టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. రాజేష్ గారు నమస్తే. నమస్తే.